అందరికీ నమస్కారం అండి. నేను చెప్పబోతున్న కవిత ఈ జానకి మన జానకి పిలిచింది అంటూ అమ్మవారి మీద, సీతాదేవి మీద. ఈ జానకి మన జానకి పిలిచింది భక్తులను, భద్రాద్రి రాముని కోవెలకు రమ్మని పిలిచింది. అమ్మ పాదాల చెంత, ఆ సీతమ్మ పాదాల చెంత ఉన్నా చాలును, ఆ రఘురాముని వేడినా చాలును, సీతారామును కళ్యాణం చేసినా చాలును, సీతారాముల కళ్యాణం చూచినా చాలును. మన జన్మ ధన్యమంట ఆ జగదభిరాములను కొలుచుట, జగములు నేలే జగదభిరాముడు ఇంటింటా పూజలందుకొని నిత్య కళ్యాణ రాముడై, భద్రాద్రి రాముడై, అయోధ్యారాముడై వెలిసెనంట. అందరికీ స్వామి అయి వెలుగునంట వేదభూమిలో. రమ్మని పిలిచింది మన అమ్మ జానకి, రఘురాముని చెంతకు రమ్మని పిలిచింది మన అమ్మ జానకి. అమ్మ సీతమ్మ పాదాలు తాకినా చాలును, అమ్మ పూజ చేసినా చాలును. నిత్య కళ్యాణ రాముడు, కమనీయ రాముడు, కోదండరాముడు, కళ్యాణ రాముడు. ఈ రాముని కొలుచుట, ఆ సీతారాముని కొలుచుట ఎంతటి భాగ్యమో, ఎంతటి ధన్యతో. ఆ స్వామివారి నిత్యం పూజించరారండి నిత్య కళ్యాణ రాముని. జగదభిరాముడు, జగములు నేలువాడు, మా అందాల సీతారాముడు. దశరథ తనయుడై ఈ ధరైత్రి యందు నిలిచెనంట దశరథ రామునిగా. సీతారాముల జంటే ఆదర్శమంట ఆనాడైనా ఈనాడైనా. అందుకే ఆ సీతారాముల కళ్యాణం చేద్దామా, ఆ సీతారాముల కళ్యాణం చూద్దామా అంటుంది మాధవి సహజ కవయిత్రి గుంటూరు. స్టేడియం నుంచి వచ్చేటప్పుడు వచ్చిందండి ఇది. ఎన్టీఆర్ గారు ఆ రాముని పాత్ర ఎంత బాగుంటుందంటే సీతారాముల కళ్యాణంలో చాలా అద్భుతంగా నటించాడు కళాకారుడు. నిజంగా వారు ఎన్నో పాత్రలు అవలీలగా నటించిన అందాల నటుడు, అందాల రాముడు. దేవుడు ఎలా ఉంటాడు అంటే ఎన్టీఆర్ లాగా ఉంటాడని కూడా చెప్పొచ్చు. మానవ రూపంలో దైవం పోలిక ఎన్టీఆర్ గారని కూడా మనం తెలియజేస్తూ, చిన్నపిల్లలు గబామంటే దేవుడు అంటే ఎన్టీఆర్ ఫోటో, ఆ కృష్ణుడి వేషం కానీ, రాముడి వేషం కానీ, అట్లా అంత అందంగా ఆ అన్న కళాకారుడు ఆ కళతో ప్రజలను మెప్పించి ఒప్పించి హృదయాలలో పదిలంగా నిలిచాడు. ఆ అయోధ్యారాముల దీవెనలతో ఈ అందాల తారక రాముడికి నమస్కరించుకుంటూ, ఆ జానకి రాములు, జగదభిరాముల దీవెనలో ఈ జనవాహిని అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్న మీ జనకవయిత్రి మాధవి గుంటూరు.